రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 13 నగరపాలక సంస్థలుండగా తాజాగా కొత్తగూడెంను కూడా కార్పొరేషన్ గా ప్రమోట్ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం మున్సిపాలిటీలుగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచలతో పాటుగా సుజాతానగర్ మండలంలోని 7 గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్లో విలీనం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగూడెంను కార్పొరేషన్ గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలిస్తుంది. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కోరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు విషయాన్ని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. పారిశ్రామికంగా జాతీయ స్థాయిలో గుర్తింపు గల కొత్తగూడెం, పాల్వాంచ జంట పురపాలికలకు మహర్దశ పట్టనుంది. వీటిని కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేబినెట్ తాజాగా ఆమోదించింది. కొత్తగూడెం పట్టణంలో 36, పాల్వాంచలోని 24 వార్డులతో పాటు సుజాతానగర్ మండలంలోని 7 పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగూడెం కేంద్రంగా నూతన జిల్లా ఆవిర్భవించాక నూతన కలెక్టరేట్ సముదాయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి వచ్చాయి. వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడంతో పాటు జంట పట్టణాల్లో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు మంజూరై సమగ్ర అభివృద్ధి చెందుతాయి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పాలక వర్గాన్ని, మేయర్ను ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ వివాదంతో 25 ఏళ్లుగా ఎన్నికలకు నోచుకొని పాల్వాంచ మున్సిపాలిటీకి కొత్త పాలక వర్గం ఏర్పడేందుకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటన గందరగోళంగా, భౌగోళికంగానూ స్పష్టత లోపించింది. అస్పష్టంగా ఉందని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రాజకీయ నాయకుల అభివృద్ధి కోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు విమర్శించారు. మున్సిపాలిటీ 1/70 చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. కొత్తగూడెం ప్రాంతాన్ని కార్పొరేషన్ గా ప్రభుత్వం నిర్ణయం చేసినట్టుగా పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చాయి. ఈ యొక్క ప్రకటనలో అనేక అనుమానాలు, గందరగోళాలుగా ఈ ప్రకటన ఉంది. స్పష్టత లేదు, నిర్దిష్టత లోపించింది అనేది సిపిఎం పార్టీ వైఖరి. అభివృద్ధి కోసం 2 పట్టణాలను కలిపి మున్సిపాలిటీ కార్పొరేషన్ చేయడానికి సిపిఎం వ్యతిరేకం కాదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం చేయకోకుండా ఈ ప్రకటన చేయడం అంటే ప్రజలను గందరగోళం చేయడమా కాదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రూరల్ ప్రాంతంగా ఉన్న సుజాతానగర్ మండలంలోనే 7 గ్రామ పంచాయతీలు కార్పొరేషన్ లో కలపడం వలన ఉపాధి హామీ పథకం దెబ్బతింటుందని సిపిఎం పట్టణ కార్యదర్శి బాలరాజు అన్నారు. పూర్తిస్థాయి అర్బన్ స్వభావం రాని సుజాతానగర్ మండలాన్ని కార్పొరేషన్ లో కలపడం వల్ల ప్రజలపై పన్నుల భారం కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని, అందుకు కలెక్టర్ చొరవ తీసుకుని రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకుని ముందుకు వెళ్లాలని బాలరాజు సూచించారు. కొత్తగూడెం కార్పొరేషన్ ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, అలాగే సుజాతానగర్ 7 పంచాయతీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ప్రకటన చాలా అసంబద్ధంగా ఉంది. ప్రజలకి అనేక రకాల అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో ప్రభుత్వం ప్రకటన ఉంది. ఎందుకనంటే ఇప్పటిదాకా పాలక వర్గంగా కొత్తగూడెం మున్సిపాలిటీ ఉంది. పాల్వంచ మున్సిపాలిటీకి 170 యాక్ట్ లో ఉందనే పేరుతోటి ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు, పాలకపక్షం లేదు. మరి అలాంటి పాల్వంచను తీసుకొచ్చి కొత్తగూడెంలో కలపడం వల్ల ఇక్కడ ఎన్నికలను కూడా ఆపడమేనా ప్రభుత్వ లక్ష్యం అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుతోనే సాధ్యమని ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఒప్పించి కార్పొరేషన్ ను ఆమోదించుకున్నారు. ఈ నిర్ణయంతో ఉభయ పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులకు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. సాధించింది. ఇలా మీరు తీసుకోండి. ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు వెనుక ఏఐటీసీ నాయకుల, కార్యకర్తల తప్పదు అక్షరాలు ఉన్నాయని చెప్పి మనం చేస్తా ఉన్నాను.
కొత్తగూడెం మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సుజాతానగర్ మండలంలోనే మరో 7 గ్రామ పంచాయతీలతో పాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను విలీనం చేయడం ద్వారా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.